బంగ్లాదేశ్ హింసాకాండతో అట్టుడుగుతోంది. భారత్ అంటే విద్వేషం కలిగిన ఇంకిలాబ్ మోంచో విద్యార్థి నేత షరీఫ్ ఉస్మాన్ హదీ ఇటీవల కాల్పుల్లో మరణించిన అనంతరం అనేక ఆందోళనలు రాజుకున్నాయి. అవి కాస్త తగ్గుముఖం పట్టాయన్న సమయంలోనే మరో యువనేతపై సోమవారం కాల్పులు జరిగాయి. ఇది ఉద్రిక్తతలకు దారితీస్తోంది. గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో అతని తల ఎడమవైపు తుపాకీ తూట దూసుకెళ్లింది. బంగ్లాదేశ్ నేషనల్ సిటిజన్ పార్టీ కుల్నాడ్ డివిజన్ చీఫ్ మొతలేబ్ సిక్ దర్గా అతన్ని గుర్తించారు. హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా బంగ్లాదేశ్లో ఇటీవల దీపు చంద్రదాస్ అనే ఇండియన్ దారుణ హత్యకు గురైన ఘటనపై భారత్లోని పలువురు ప్రముఖులు స్పందించారు. ఒకప్పుడు భారతీయుల రక్తంతో విముక్తి పొందిన బంగ్లాదేశ్ ఇప్పుడు అమాయక మైనారిటీల రక్తంతో తడిసిపోతోందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.